అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ యష్ కు వెంటనే పాస్పోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనను అదుపులోకి తీసుకుని పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని ఇవ్వడం లేదంటూ యష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సిఐడి అధికారులు వెంటనే యష్ పాస్పోర్ట్ ను ఇవ్వాలని ఆదేశించింది. ఏదైతే ఎన్ఆర్ఐ యష్ పోలీసులు పాస్పోర్ట్ ని స్వాధీనం చేసుకున్నారో హైకోర్టు అని ఆశ్రయించాడు ఎన్ఆర్ఐ యష్. అతని పాస్పోర్ట్ ని ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, అమెరికాలో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఎన్ఆర్ఐ యష్ పాస్పోర్ట్ ని వెంటనే తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఏపీ హైకోర్టు ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల క్రితం తన తల్లికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆమెను పరామర్శించేందుకు దగ్గరుండి చూసుకునేందుకు వచ్చిన ఎన్ఆర్ఐ యష్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సిఐడి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని గుంటూరులో ఉన్న సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా గుంటూరులో ఉన్న సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి యష్ ని ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి కూడా నిలదీశారు. సామాజిక మాధ్యమాల్లో తరచూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడమే కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఆయనపై వైసీపీకి సంబంధించిన కొంతమంది సానుభూతి పరులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు 3 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఆయన్ని ప్రశ్నించేందుకు తీసుకొచ్చామని 41A కింద నోటీసులు ఇచ్చి పంపిస్తామని చెప్పి అప్పట్లో పోలీసులు చెప్పడమే కాకుండా స్వాధీనం చేసుకున్న ఫోన్ ని, పాస్పోర్ట్ కూడా వెంటనే ఇస్తాము అని చెప్పారు. కానీ ఆ పాస్పోర్ట్ ఇవ్వకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు హైకోర్టు వెంటనే ఆయనకి పాస్పోర్ట్ ఇవ్వాలి అని చెప్పి కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. విజయ్.